హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ కబీనో. సో ఫ్రెండ్స్, అందరూ వెయిట్ చేస్తున్న విధంగానే సో మీకోసం అయితే నేను మీ కాలేజ్, మీ ర్యాంక్ ఏదైతే ఉందో మీ ర్యాంక్ సంబంధించిన లిస్ట్, లైక్ కాలేజెస్ ఉంటాయి కదా, ప్రీవియస్ ఇయర్ ఎవరైతే అలాట్ అయ్యారో సీట్స్ అనేవి మొత్తం పీడిఎఫ్ అనేది మీకోసం తీసుకురావడం జరిగింది. సో కాబట్టి ఈ పీడిఎఫ్ కోసం మీకు ఖచ్చితంగా గ్రూప్ ఏదైతే ఉందో వాట్సాప్ గ్రూప్ కింద లింక్ అయితే ఇస్తాను, అక్కడ జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అక్కడ చూసి నేను చెప్పిన ఏదైతే ఇప్పుడు ప్రాసెస్ చెప్తానో ఆ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. కాలేజెస్ లైక్ ఏవైతే కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయో ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా రాసుకోవాలి, ఎలా రాసుకుంటే మనకి మంచి బెనిఫిషియల్ అవుతుంది అనేది మీకు ఖచ్చితంగా చెప్తాను అనమాట. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకొని చెప్తాను చూడండి. సో ఇక్కడ చూడొచ్చు వీనర్ విజ్ఞాన్ జ్యోతి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లోకల్, ఓకేనా, ఈ కాలేజ్ ఎక్కడ ఉందో, ఎక్కడో ఏ ఏరియాలో ఉందో నాకు తెలియదు, బట్ ఈ కాలేజ్లో అంటే ఈ కాలేజ్ ఉన్న ఏరియాలో నేను ఉన్నాను. అంటే ఇప్పుడు ఏంటి లోకల్ ఉంటాయి కదా, సో లోకల్లో నాకు ఈ కాలేజ్ ఏరియాలో ఉందన్నమాట. ఓకేనా, సో నేను సిఎస్సి బ్రాంచ్, ఓకేనా. సో సిఎస్సి నుండి నేను ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను వేరే సీట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈసీ అనుకుంటే, సిఎస్సి కాకుండా ఈసీ అనుకుంటే నాకు అప్పుడు ఒకవేళ సిఎస్సికి మారాలనుకుంటే అప్పుడు నాకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది చాలా అవసరం. బట్ ఇక్కడ ఏంటి, నాకు సిఎస్సిలో ఉన్నాను కాబట్టి నాకు ఎలాంటి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది అవసరం లేదు. ఓకేనా, ఒక మెయిన్ పాయింట్. సో ఒకవేళ మీరు మెకానికల్ కానీ సివిల్ కానీ ఇలాంటివి ఏమైనా చూసుకుంటే అప్పుడు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది మ్యాటర్ అవుతుంది. ఓకేనా, సో అలాగా మీకు సిఎస్సి వాళ్ళకి మిగతా బ్రాంచ్ వాళ్ళకి చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసీ కానీ మెకానికల్ కానీ సివిల్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి సిఎస్సిలో మ్యాక్సిమం సీట్ రాకపోవచ్చు. బట్ ఐటీ సిఎస్సి సిఎస్ఎం ఇవి ఉంటాయి కదా, లైక్ స్పెషలైజేషన్స్, వాటికి ట్రై చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను చూడండి. వీనర్ విజ్ఞాన్ జ్యోతి నాకు కావాలి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ర్యాంక్స్ ఎలా ఉన్నాయని చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కదా, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ పక్కన ఉంది కదా ర్యాంక్ అని, అది బ్రాంచ్ ర్యాంక్ అనేది 76. అది 76 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 300 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే ఆ కాలేజ్ ఎక్కడ ఉందో ఆ కాలేజ్ సంబంధించిన ర్యాంక్స్ అని రాసుకోండి. ఓకేనా, మీకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కావాలంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కూడా రాసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే మెయిల్కి వచ్చిందా ఫీమేల్కి వచ్చిందా అది పక్కా రాసుకోండి. మీకు చెప్తాను ఫైనల్గా ఏంటి అనేది. ఓకేనా, తర్వాత రీజన్ ఏంటో రాసుకోండి, తర్వాత క్యాస్ట్ కూడా రాసుకోండి. ఓకేనా, ఇలా వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో ఇక్కడ 230 పేజెస్ కనబడుతున్నాయి కదా, ఈ 230 పేజెస్లో ఎక్కడైతే ఉందో వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి అని అది ప్రతిదీ కూడా రాసుకోవడానికి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే లోకల్ కాలేజెస్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి బెనిఫిట్స్ చెప్తాను చూడండి. సో బయట నుండి వస్తారు కదా నాన్ లోకల్ వాళ్ళు, సో వాళ్ళకి మీకంటే మంచి ర్యాంక్ వచ్చినా సరే మీకు లోకల్ ఏరియా అని ఒకే ఒక పదం చెప్పి మీకు సీట్ అనేది ఇస్తారనమాట, ఒకవేళ వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చినా సరే. ఓకేనా, తర్వాత ఇక్కడ మళ్ళీ క్యాస్ట్ మ్యాటర్ అవుతుంది. ఓకేనా, సో క్యాస్ట్ అనేది మీరు ఖచ్చితంగా రాసుకుంటే ట్రై చేయండి. ఓకేనా, ఒకటి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది ఎవరు రాసుకుంటారంటే కెమికల్ వాళ్ళు కానీ, మెకానికల్ వాళ్ళు కానీ, సివిల్ వాళ్ళు కానీ, ఈసీ వాళ్ళు కానీ, వేరే బ్రాంచ్కి చేంజ్ అవ్వాలనుకుంటే అది రాసుకోండి. ఓకేనా, సో ఇలా మీకు ఏదైతే కాలేజ్ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐటి ఉంది, సిబిఐటిలో నాకు ఈ ర్యాంక్ నుండి ఈ ర్యాంక్ అనేది నేను చెప్పవచ్చు. బట్ మీరు ఈ 230 పేజెస్ రెఫర్ చేసుకొని చూసుకొని వెళ్తే మెల్లగా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఈ ర్యాంక్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ సీట్ అనేది వస్తుంది. ఓకేనా, సో వీలైనంత వరకు నేను మిగతా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏవైతే అవి కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంటే కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇన్ ద సెన్స్ సిబిఐటికి పర్టికులర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అని కానీ నేను ఆల్రెడీ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, చూడడానికి అయితే ట్రై చేయండి. వాసవి అని కానీ, తర్వాత గోకరాజు, రంగరాజు ఈ కాలేజ్ ఉంది కదా, ఆ కాలేజ్ సంబంధించి కూడా చేశాను. సో కట్ ఆఫ్ ర్యాంక్స్ అని కింద లింక్ ఏదైతే ఉందో కామెంట్ సెక్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఓకేనా, సో ఇలా రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ సిబిఐటి ఉంది, సిబిఐటిలో నేను ఈసీఈ మెకానికల్ అనుకుంటాం. ఇప్పుడు నేను వేరే బ్రాంచ్కి మారాలనుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ మారాలనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఐటీలో ర్యాంక్స్ అనేవి ఎలా వేరే ఉన్నాయి అని తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ బ్రాంచ్ కోడ్ ఉంది కదా, సో ఇక్కడ ఇన్స్టిట్యూషన్ నేమ్ పక్కన బ్రాంచ్ కోడ్ ఉంది కదా, ఆ బ్రాంచ్ కోడ్లో ఐటీ ఎక్కడ ఉందో చూసుకోండి. ఓకేనా, ఐటీ కానీ, ఏఏ కానీ, ఎంఎల్ కానీ, ఓకేనా, స్కిల్స్ అనేవి అక్కడ నేర్పిస్తారు. ఓకేనా, కాలేజ్ బట్టి నేర్పిస్తారు, డెఫినెట్గా నేర్పిస్తారు. సో మీరు ఖచ్చితంగా జాబ్ అని సంపాదించవచ్చు అంటే ముందు దాని గురించి ఏదైతే ఉందో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడానికి ట్రై చేయాలి. అవన్నీ నేను చూసుకుంటాను. మీరు మాత్రం మంచి లిస్ట్ అని రెడీ చేసుకుంటే డెఫినెట్గా వెబ్ ఆప్షన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం కౌన్సిలింగ్ టైంలో మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. నేను చేసిందే మీకు చెప్తున్నాను. ఓకేనా, నాకు ఒక మంచి ర్యాంక్ వచ్చింది, ఓకే, బట్ నా ఫ్రెండ్స్ కూడా నాలాగా రాలేదన్నమాట ర్యాంక్స్. సో వాళ్ళకి చెప్పాను, నేను ఏదైతే ప్రాసెస్ చేసాను ఆ ప్రాసెస్ చెప్పాను. సో దే ఆర్ గెటింగ్ గుడ్ కాలేజ్ అనమాట. ఓకేనా, నా అలాగే మంచి కాలేజ్ తెచ్చుకున్నారు. ఓకేనా, సో అది నేను చెప్పాలనుకుంటుంది. క్యాండిడేట్ నేమ్ అవసరం లేదు, రోల్ నెంబర్ అవసరం లేదు, మిగతావన్నీ రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, జెండర్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవరికి వస్తుందని కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, తర్వాత బీసీబీయా, బీసీఏయా మీ క్యాస్ట్ బట్టి మీరు రాసుకుంటే చాలు, మిగతా వాళ్ళకి అయితే అవసరం లేదు. ఇప్పుడు చూడొచ్చు, మీరు బీసీ అనుకుంటే ఓసీ గురించి రాయాల్సిన అవసరం లేదు, ఎస్సీ గురించి అస్సలు రాయదు, ఎందుకంటే వాళ్ళకి మీకు చాలా తేడా ఉంటుంది, క్యాస్ట్ అనేది చాలా డిఫర్ అవుతుంది. ఇంకోటి, మీ లోకల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోండి. మీ లోకల్ కాలేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ నా లోకల్ కాలేజ్లో వాసవి కానీ, సిబిఐటి కానీ ఇలా ఉంది అనుకుందాం. సో వాటి గురించి నేను ఫస్ట్ తెలుసుకుంటాను.
ఆ కాలేజ్ ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకుంటాను. సో దాన్ని బట్టి ర్యాంక్స్ అనేవి రాసుకుంటాను. ర్యాంక్స్ అనేవి రాసుకున్న తర్వాత నా ర్యాంక్ ఆ ర్యాంక్స్ అనేవి వస్తే రాదో ముందు అనలైజ్ చేస్తాను. ఓకేనా, ఇది ప్రాసెస్. అవునా, ఇది మాత్రమే ప్రాసెస్. ఎవరు చెప్పరు, ఇలా చేయమని ఎవరు చెప్పరు. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. సో మీకు లింక్ అనేది PDF అనేది కావాలనుకుంటే వాట్సాప్ అనేది ఉంటుంది, అక్కడ చూసుకోండి.